హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ ఇన్ మై ఛానల్. మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. సో మా అత్తయ్య గారు మా కోసం చికెన్ ఫ్రై చేశారు. సో ఎలా చేశారో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మా అత్తయ్య అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసుకొని కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక మూకుడు పెట్టేసుకొని అందులో మంచిగా ఆయిల్ పోసుకొని ఒక 15 to 20 minutes అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె మంచిగా పైకి తేలి నురుగులుగా ఫామ్ అయినప్పుడు మనకు చికెన్ మంచిగా ఫ్రై అయినట్టు. సో ఒకసారి ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని చికెన్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనము ఒక 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను అయితే మిక్సీకి వేసి పేస్ట్లా చేసుకోవాలి. సో అదే ఆయిల్లో మనం ఈ పేస్ట్ని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు మంచిగా కలుపుతూ ఒక 5 minutes పాటు నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఇది కూడా ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి. చికెన్ ఫ్రైలో మనకి గ్రేవీ కూడా కావాలి అనుకున్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, అండ్ గ్రేవీ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చికెన్ పీసెస్ వేసాం కదా, అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సో కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని అయితే చీల్చి వేసుకున్నాము. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంచిగా ఒకసారి తిప్పుతూ ముక్కలకంతా కారం ఉప్పు పట్టేంత వరకు ఒక 5 minutes అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఆఫ్ చేసుకోవడమే. నోరూరించే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మా బావగారు దీనికి రివ్యూ ఇస్తారు, చూసే. ఎలా ఉంది? సూపర్, బాగుందా? చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఫ్రై, సూపర్. థ్యాంక్ యూ. కలుపుకొని అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి, చాలా బాగా వచ్చింది. చూసారు కదండి వీడియో, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.